ది గివ్ బ్యాక్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము. దీనివల్ల ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఈ అభినందించటానికి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఒక షాల్తో సత్కరిస్తూ ఉన్నారు. ఈ సత్కరించినటువంటి ఈ షాల్స్ అన్నింటిని భద్రపరచడమే ఒక పెద్ద సమస్యగా మారింది. దీని నుండి మా పాప ఈ యొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో, ఈ యొక్క హాస్టల్స్ ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో, వాళ్ళకి డ్రెస్సుల్లాగా డిజైన్ చేసి దాంతోపాటు లోయర్ కూడా కొని ఒక్కొక్క పేరుకి 450 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం. ఒక 200 మంది పిల్లలకి మనం గెలిచిన కాడి నుంచి కొద్ది రోజులు జాగ్రత్త పరిచినటువంటి ఈ షాల్స్తో 250 మంది పిల్లలకి ఈ రోజున డ్రెస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దాన్ని ప్రతి ఒక్క విఐపి ఎవరైతే సత్కరించబడతారో వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకోకుండా, వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. ఒక 450 రూపాయలు మనకి కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్సుని వాళ్ళకి మనం కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు. కాబట్టి ఈ రకంగా మరి నా సహచర శాసనసభ్యులకి చాలా మందికి చెప్పాను, ఇది బాగుంది, మంచి ఆలోచన, ఆ ఫోటోలు పెట్టు, ఎలా కుట్టించారో అవి చేయి, ఎట్లా పెట్టు, ఎలా పెట్టి అని చెప్పి నన్ను కూడా కొంతమంది అడిగారు. రేపు వీళ్ళందరికీ కూడా ఈ వీడియో కూడా మీ ద్వారా వాళ్ళందరికీ చూసేటువంటి అవకాశం వస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఏ రకంగా వినియోగించాలి, వేసినటువంటి షాల్స్ని నేను చాలామందిని అడిగా, ఒరే నేను డబ్బులు కొంటారా ఇవ్వడానికి ఇచ్చాని, సగం రేటు కన్నా కొంటారా అని అడిగా. ఎవడు మాట్లాడలే, ఏ కొట్టుడు. దానికన్నా ఇది బెటర్ అనిపించింది నాకు. ఎందుకనంటే ఎవరు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళారు, అట్లా ఏం చేస్తాం, గది నిండా నిండిపోయినాయి. మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించుకోవడానికి వాడుకలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం కృషి చేసినటువంటి నవ్యకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ నాటికి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేశాం. మీరు కూడా ఎవరైనా పేదవారు ఉంటే